హలో, బాగున్నారా? ఇదిగోండి ఇవాళ మాది ఫిష్ చేపల పులుసు. ఇదిగోండి తీసుకొచ్చారు చేపల పులుసు వండుతాను. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడే బతికినవి చక్కగా చేయించుకొని తీసుకొచ్చారు. ఇదంతా మళ్ళీ నేను క్లీన్ చేసి అంతా మళ్ళీ మీకు క్లీన్ చేసినాక మళ్ళీ చెప్తాను. హలో, చూడండి ఇందాక మీకు ఫిష్ చూపించాను కదా, తాజా తాజా చేపలండి ఇవి. బతికినవి అనమాట. అంకులు బతికినవి తెచ్చారు. ఇదిగోండి అన్నీ దీనిలో వేస్తున్నాను. దీనిలో వేసి శుభ్రం చేశాను. మొత్తం అంతా కడిగేసేసి చక్కగా ఇట్లా చేసుకోవాలి. అప్పుడు మనకి నీసు వాసన లేకుండా ఉండిద్ది అనమాట. బాగుండిద్ది, టేస్ట్ సూపర్గా ఉండిద్ది. చూడండి దీనిలో కారం వేస్తున్నాను. కారం 3 స్పూన్లు కారం. తర్వాత ఇదిగోండి పసుపు, 1 స్పూన్ పసుపు. తర్వాత సాల్ట్, కళ్ళుప్పు అయితే బాగుంటుంది. మేము కొంచెం ఒక్క పెరుగన్నంలోకే మేము సాల్ట్ వాడేది. కూర అన్నిటికీ మేము ఇదే వాడతాం, సాల్ట్, కళ్ళుప్పే వాడతాం అన్నమాట. కళ్ళుప్పు చాలా మంచిది, కళ్ళుప్పు వాడుకోండి మీరు కూడా. అన్నీ చూసారు కదా, అంతా కలబెట్టేసేసి కలిపెట్టేసేసి పెట్టుకొని, తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, చింతపండు నానేసాను, ఉల్లిపాయలు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి. తర్వాత ఇదిగోండి కొత్తిమీర. మళ్ళీ మీకు చేసేటప్పుడు చూపిస్తుందో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అసలు భలే కమ్మగా ఉండిద్ది, అసలు చాలా బాగుండిద్ది. చేపల పులుసు చేసుకోండి మీరు కూడా, చేసుకుంటే బాగుండిద్ది. ఇట్లా చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇలా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇట్లా వేగి చూడండి ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి. ఇట్లా కోసుకొని కొంచెం దీనిలో కళ్ళుప్పు వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిపాయలు తొందరగా మగ్గి బాగా తొందరగా బాగుండేది. చూడండి ఎట్లా ఉంది చేపల పులుసు. ఇదిగోండి చూసారా ఎట్లా మగ్గిపోయిందో. అట్లా ఏగితే ముక్క నూనెలో బాగుండిద్ది, చాలా బాగుండిద్ది. చూడండి ఎట్లా వేగుతుందో చక్కగా. ఎట్లా ఉందో చూసారా, చూడండి ఎట్లా ఉందో. ఇట్లాంటి గిన్నె తెచ్చుకుంటే, ఇట్లాంటి గిన్నెలో అనుకోండి, ఏ చేపకి ఆ చేప ఫ్రెష్గా అట్లా బాగా వస్తుంది అనమాట. చక్కగా ఉడికిద్ది అనమాట, బాగుండిద్ది. అట్లా అయితే చూసారా ఎట్లా వేగుతుందో నూనెలో. ఇదిగోండి చింతపండు పులుసు పోస్తున్నాను. హాయ్, ఇదిగోండి అయిపోయింది కూర. చక్కగా ఉడుకుతుంది చూసారా, చక్కగా ఉడికిపోయింది కూర. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇదిగోండి కొత్తిమీర కూడా చల్లుతున్నాను. ఇంకా అయిపోయింది. అదే చూడండి ఎంత బాగుందో అసలుకి, చాలా బాగుంది. చూడండి మీరు కూడా వండుకొని, ఇది చెప్పాను కదా అది చూడండి. సరే, బాయ్.